రంకు నేర్చినమ్మ బొంకు నేరవకపోతే కొంకనక్కల పాలయే అనే ఒక సామెత ఉంది. అలాగే వాడెక్కేదాకా ఓడమల్లయ్య, ఓడెక్కిన తర్వాత బోడమల్లయ్య అని మరో సామెత ఉంది. ఈ రెండు సామెతల్ని బీజేపీ అరవింద్ మన గుండు బాస్ కి అంకితం చేస్తున్నాను. ఎందుకంటే ఈ రెండు ఖచ్చితంగా సూటబుల్ అవుతాయి. సామెతలు రెండు. వాడెక్కేదాకా ఓడమల్లయ్య, వాడెక్కిన తర్వాత బోడమల్లయ్య అనే సామెత ఒకటి. రెండోది రంకు నేర్చినమ్మ బొంకు నేరవకపోతే కొంకనక్కల పాలైందట. ఈ నెల జూన్ 4వ తారీఖున అదే జరగబోతోంది. ఒకసారి ధర్మపురి అరవింద్ బీజేపీ నాయకుడు ఏం మాట్లాడుతున్నాడో చిన్న వీడియో క్లిప్ ముందు చూద్దాం. రాజ్యాంగం మార్చే హక్కు మాకున్నది పార్లమెంట్లో. మార్చడం కూడా, అవి మారుస్తాం కూడా చెప్తున్నా మీకు. మీ ఇష్టమే. పార్లమెంట్కి ఉన్నది, అది మేమే తయారు చేసేది. మారుస్తాం కూడా. మాకు సెక్యులర్ పదం తీసేయాలా రాజ్యాంగం నుంచి అంటే మాకు ఉంది హక్కు, తీసేయచ్చు మేము. వీడియో చూసారుగా ఏం మాట్లాడుతా ఉన్నాడు. ఒక భారతదేశ బాధ్యత గల పౌరుడు అనొచ్చా ఆయనని? భారతదేశ బాధ్యత గల పౌరుడు అనొచ్చా, లేకపోతే రంకు నేర్చినమ్మ బొంకు నేరవకపోతే కొంకనక్కల పాలయ్యే అని మాట్లాడుకోవచ్చా, లేకపోతే వాడెక్కేదాకా ఓడమల్లయ్య, వాడెక్కిన తర్వాత బోడమల్లయ్య అని అనుకోవచ్చా? మనం ఏమనుకున్నా పెద్ద తప్పేం లేదు. ఏం మాట్లాడాడు వీడియోలో? రాజ్యాంగం మార్చే హక్కు మాకుంది అని అంటా ఉన్నాడు. రాజ్యాంగం మార్చే హక్కు నీకు ఎవరిచ్చిరు అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ రాజ్యాంగాన్ని ఏమైంది? రాజ్యాంగానికి మార్చాలన్నంత ఏమొచ్చింది? రాజ్యాంగానికి ఏమన్నా పురుగులు గిట్ల పడ్డాయా? కుష్టి వ్యాధి వచ్చిందా ఏమన్నా? ఎందుకు సరిపోవట్లేదా నీకు? రాజ్యాంగం సక్రమంగానే ఉంది కదా, దాన్ని మార్చడం ఏంది నువ్వు అని అంటే, మనకి మతాల మధ్య కులాల మధ్య స్విచ్చులు పెట్టాలి కదా. ఇప్పుడున్న రాజ్యాంగం ఏమని చెప్తుంది? హిందూ, ముస్లిం, క్రైస్టియన్, అనేక కులాలు, అనేక మతాలు, అందరం కలిసిమెలిసి ఉండాలి, అందరం కలిసిమెలిసి బ్రతకాలి అని చెప్తుంది ఇప్పుడున్న రాజ్యాంగం. ఇప్పుడున్న సెక్యులరిజం, ఇప్పుడున్న లౌకిక వాదం, లౌకిక తత్వం ఏమని చెప్తుందంటే, కులము మతము లేదు, ప్రాంత విభేదాలు లేవు, భాషలు లేవు, మనమంతా ఒకటి, మనమంతా కలిసిమెలిసి ఉండాలి, కలిసిమెలిసి బ్రతకాలి, మనం అక్క తమ్ముళ్ళం, అన్న చెల్లెళ్ళం, అన్నాదమ్ములం, మనమంతా కలిసిమెలిసి ఉండాలి. మతాలు వేరైనా, కులాలు వేరైనా, భాషలు వేరైనా, ప్రాంతాలు వేరైనా, మనం అందరం సమానం అని చెప్తుంది ఇప్పుడున్న రాజ్యాంగం. లౌకికవాదం, సెక్యులరిజం, లౌకిక తత్వం. ఈ బీజేపీ నాయకులతో పాటు కొన్ని అనుబంధ సంస్థలు, ఆర్ఎస్ఎస్, బీజేపీ, విశ్వ హిందూ పరిషత్తు, బజరంగ దళ్, వీటన్నిటిని పోగేసుకొని మతాల మధ్య కులాల మధ్య స్విచ్చులు పెట్టి ఈ ధర్మపురి అరవింద్ ఏం మాట్లాడుతా ఉన్నాడు? భారతదేశంలో బాధ్యత గల పౌరుడా అంటాం అట్లా మనం? రాజ్యాంగాన్ని మార్చే హక్కు మాకుంది అన్న ఎవడిచ్చిండా నీకు హక్కు? భారతదేశంలో ఉన్న ప్రజలందరినీ మంచిగా చూసుకోనాయన, నీకు ఒక అధికారం ఇస్తాను అనేసి నిన్ను ఒక ఎంపీని చేసి, నిన్ను ఒక రాజకీయ నాయకుడిని చేసి, ప్రజలకు సహకరించు, ప్రజలతో మంచిగా ఉండు, ప్రజలతో మమేకమై ఉండు, భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని గౌరవించు, వాళ్ళ అవసరాలు తీర్చు అనేసి వాళ్ళు నీకు ఒక అవకాశం ఇచ్చారు. రాజకీయ నాయకుడిగా, ఒక ఎంపీగా నీకు ఒక అవకాశం ఇచ్చారు. దాన్ని ప్రజల కోసం ఎలా వాడాలి, దాన్ని ఎలా వారి కోసం వినియోగించుకోవాలి అనేది తెలుసుకోవాలి. కానీ నేను రాజ్యాంగం మారుస్తా, రాజ్యాంగం మార్చే హక్కు నాకుంది, మార్చడం కూడా,
మారుస్తాం కూడా, అదంతా మా ఇష్టమే. ఇప్పుడు ఎట్లున్నదంటే నిన్ను హీరోని చేసినాం మేము ఓట్లేసి. మా ప్రజలంతా, మా హిందూ సోదరులంతా, ముస్లిం సోదరులంతా, క్రైస్తవ సోదరులంతా కులం మతం లేకుండా నీకు ఓట్లేసి గెలిపిస్తే మేము ప్రేమలతోటి ఆప్యాయతతోటి అనురాగాలతోటి మేము కలిసిమెలిసి ఉండే మమ్మల్ని ఈ లౌకికవాదం తీసేస్తాం, ఈ సెక్యులరిజం తీసేసి మీకు మధ్యలోనే గొడవలు పెడతాం, మీరు కొట్టుకోండి, మీరు సావండి, ఒకే జాతి ఉండాలి, ఒకే మతం ఉండాలి, ఒకే కులం ఉండాలి అనే వాదన అనేది ప్రజలకు మేలు చేయడానికా నీకు మేము గెలిపించింది? నిన్ను ప్రజలకి ఏం మేలు చేస్తా ఉన్నావు? మా మధ్యలో గొడవలు పెట్టి చంపుకోవడానికా నువ్వు చేసే ప్రయత్నం అంతా? అంటే నిన్ను గెలిపించింది మమ్మల్ని చంపడానికా? అంటే మా గోతి మేమే తీసుకున్నావా? మా ప్రజలంతా కలిసి, మా హిందూ సోదరులు, మా ముస్లిం సోదరులు, మా క్రైస్తవ సోదరులు అంతా కలిపి నిన్ను గెలిపించింది మమ్మల్ని నువ్వు చంపడానికి, మా మధ్య నువ్వు గొడవలు పెట్టడానికా? ఆ ధర్మపురి అరవింద్ గారు మిమ్మల్ని గెలిపించింది? అంటే రాజకీయ నాయకులు మేము గెలిపించేది మా బొంద మేము తీసుకుని అందులో వేసుకోవడానికా? రాజ్యాంగానికి ఇప్పుడు ఏముంది? తుక్కుబట్టిపోయింది. అదేమైనా రాజ్యాంగం బాగలేదా? ఇప్పుడున్నది రాజ్యాంగం, రాసిన రాజ్యాంగం బాగలేదా? రాజ్యాంగం మార్చే హక్కు మాకుంది, మార్చడం కూడా, మారుస్తాం కూడా. మార్చేది మా ఇష్టమే. నీకెవరిచ్చిరు ఇష్టం? ఇష్టం అనేది నీకెవరిచ్చిర్రు? మేము పెట్టిన భిక్ష నీకు. 4 రోజులు ప్రజల్ని పాలించు, మంచిగా చైతన్యపరచు అనేసి నీకు ఇస్తే, రాజ్యాంగం మారుస్తా, మీ మధ్య మీకే గొడవలు పెడతా, మతాల మధ్య శిక్షలు పెడతా, కులాల మధ్య శిక్షలు పెడతా, మీరు కొట్టుకొని సావండి అనడానికని మేము గెలిపించింది. పార్లమెంట్ లో బిల్లు పెడతాం, పార్లమెంట్ మాదే, పార్లమెంట్ లో మేము బిల్లులు పెట్టి మేమే మార్చేది. ఏమంటా విన్నారా వీడియోలో? మీరు తయారు చేసేది మేమేనట, రాజ్యాంగాన్ని తయారు చేసేది మేమే. ఎవరిచ్చిండా నీకు? మేము అందరం కలిసి నిన్ను ఒక దగ్గర ఉండేసి నువ్వు కొంచెం మాకు న్యాయం చేసిన ఆయన అనేసి నీకు ఓట్లు ఎత్తే, రాజ్యాంగాన్ని మేమే తయారు చేస్తామంటున్నావు. నువ్వెవరు తయారు చేయడానికి నీకు హక్కు ఇచ్చింది మేము కూర్చోవాలి అక్కడ. మాకు ఒక ఎంపీగా మాకు కావాల్సిన పనులు చేసి పెట్టామని ప్రజల జీతగాడిగా, ప్రజల పనోడిగా, మా చేతిలో ఒక పని మనిషిగా నేను పెట్టుకున్నాం. ఇక ఈ పనోడైతే బాగుంటాడు, ధర్మపూర్ అరవింద్ మాకు ఎంపీగా పనికి వస్తాడు అనేసి నీకు ఒక అవకాశం ఇచ్చినాం. నువ్వు మా పనోడివి, మా దగ్గర పని చేయాల. నేను మారుస్తా అంటవేంది? ప్రజలు నువ్వు ప్రజలను ఇబ్బంది పెట్టడానికి నువ్వెవడు అసలు? భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి, మతాల మధ్య కులాల మధ్య స్విచ్లు పెడతా అంటావు, సెక్యులరిజం మారుస్తా అంటావు, రాజ్యాంగం మారుస్తా అంటావు. మేమే తయారు చేసేది. ఎవరిచ్చారు నీకు తయారు చేసే అధికారం? ఎవరిచ్చారు? అసలు నేను తయారు చేసింది ఎవరు? ప్రజలు కదా. ఎంపీగా ప్రజలు నిన్ను తయారు చేశారు, అవునా? ఎంపీగా ప్రజలు నిన్ను తయారు చేసిన దేనికి? వాళ్ళకు అనుకూలంగా పనులు చేసి పెట్టడానికి, వాళ్ళ బాధలన్నిటిని తీర్చి వాళ్ళని దౌర్భాగ్యపు పరిస్థితి నుంచి మంచిదానికి తీసుకురావడానికి నేను ఎంపీని తయారు చేసింది. నువ్వు కులాల మధ్య మతాల మధ్య స్విచ్లు పెడతా, రాజ్యాంగం మార్చేస్తా, సెక్యులరిజం తీసేస్తా అని అంటే నువ్వెవడో తీసేయడానికి? నీకెవరిచ్చారు అధికారం? మేమే రాస్తాం, మేమే తయారు చేసేది. ఏంది నువ్వు తయారు చేసేది? కాఫీయా, చాయా, బిర్యానీ చేస్తావా? ఏదైనా హోటల్లో నేనే తయారు చేస్తా అంటున్నావు. ఏం తయారు చేస్తాను? ప్రజలు నీకు ఎందుకు ఇచ్చారు? లౌకిక విధానం అంటే ఏందో తెలుసా నీకు అసలు? సెక్యులరిజం, లౌకిక విధానం అంటే ఏంది? భారతదేశం మొత్తం అందరు కులాల మతాలు అందరు కలిసిమెలిసి ఉండాలనేది దాని ఉద్దేశం. అందరు ఇప్పటిదాకా అలాగే బతుకుతా ఉన్నారు. మీ బీజేపీ భారతదేశంలో ప్రధానమంత్రి ఎప్పుడైతే నరేంద్ర మోడీ వచ్చిందో అప్పటి నుంచి వెళ్ళి కొట్టుకోటలు, కిట్టుకోటలు, సంపుకోటలు, నరుక్కోటలు చూసినాం కదా. పక్క రాష్ట్రం ఏమైపోతా ఉందో, స్విచ్చులు పెట్టిరు, ఒక్కొక్కడు చచ్చిపోతా ఉన్నారు భయంకరంగా. ఇంకా మీకు బుద్ధి రాకుండా ఇంకా ఇయ్యే మాటలు మాట్లాడితే భారతదేశాన్ని బీజేపీ ప్రభుత్వం ఏం చేయాలని కోరుకుంటా ఉంది? ఇప్పటివరకు నాశనం చేసింది సరిపోదా? ఏం మాట్లాడుతా ఉన్నావు నువ్వు? నోటికి ఏదొస్తే అదే. అంటే నేను గెలిపించారు కాబట్టి అధికారం నా చేతిలో ఉంది, ఏది మాట్లాడినా ఆడిందే ఆట, పాడిందే పాట, పాడిందే పాడరా, పాసుపల్ల దాసరా అన్నట్టు ఒకటే సోది. నువ్వు, నరేంద్ర మోడీ, మీ బీజేపీ నాయకులంతా అదే. దానికి కొంత సంస్థలను ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్, బజరంగ దళ వాళ్ళని వెంబడి పెట్టుకొని
వాళ్ళ మధ్య రెచ్చగొట్టి కుక్కానికి వచ్చిన పర్సంటేజ్ తీసుకొని కోట్లు సంపాదించుకొని ఆ సంవత్సరాలకు డబ్బులు పంపించి వాళ్ళని క్రైస్తవుల మీదకి ముస్లింల మీదకి పంపిస్తారు మీరు. అదేనా మీరు చేసేది? అదేనా లౌకిక విధానం? అదేనా సెక్యులరిజం? అదేనా భారతదేశానికి నువ్వు చేసే మేలు? క్రైస్తవులు ముస్లింలు అందరూ కుల మతం లేకుండా ఎంపీ అరవిందుని గెలిపించాలని నీకు ఓట్లేసి గెలిపించినందుకు మతాల మధ్య కులాల మధ్య పెట్టి చిచ్చు పెట్టి చికాకు చేస్తావు. అందుకే మొన్న ఓట్లేసిర్రు మా ప్రజలంతా. వాళ్ళకి తెలుసు మా హిందూ ప్రజలు, హిందూ సోదరులు, ముస్లిం సోదరులు, క్రైస్తవ సోదరులు, బౌద్ధులు, సిక్కులు అందరు కలిసి ఓట్లేసిర్రు. జూన్ 4వ తారీఖు రోజు మీ భాగవతం అంతా బయటకు వస్తుంది. ఆ రోజు ఎవరు గెలుస్తారో ఎవరు ఓడతారో తెలుస్తుంది. తప్పకుండా ప్రజలు మీకు బుద్ధి చెప్తారు. మతాల మధ్య కులాల మధ్య చిచ్చులు పెట్టే పరిస్థితులు పోతాయని నేను తప్పకుండా అనుకుంటా ఉన్నా. నాకు తెలుసు ఏది గెలుస్తుందో ఏది ఓడుతుందో. ఆ తర్వాత ఎవరు గెలుస్తారో ఎవరు ఓడుతారో, కేంద్ర ప్రభుత్వం ఎవరు శాసిస్తారో, ప్రజలను ఎవరు సక్రమంగా చూసుకుంటారో అనేది జూన్ 4వ తారీఖు రోజు మనం మాట్లాడుకున్నాం. ఓకేనా? కొద్దిగంత అధికారం చేతికిస్తే ప్రజల్ని నాశనం చేయాలని తలుచుకున్నారంటే 10 సంవత్సరాలు, 15వ సంవత్సరం కూడా మీకు స్టార్ట్ చేస్తారా? ఇంకా ఇస్తారా ప్రజలు మీకు? ఆల్రెడీ అర్థమైపోయింది అందరికి. ఈ వీడియో నువ్వు ఎప్పుడో మాట్లాడినావు, నాకు టైం లేక నేను ఈరోజు మాట్లాడాల్సి వచ్చింది. కానీ జూన్ 4వ తారీఖు రోజు నీ చరిత్రని తిరగరాసే రోజు. ఆ రోజు భారతదేశం కొంచెం సుఖంగా శాంతిగా ప్రతి రాష్ట్రం లౌకిక విధానంలో సెక్యులరిజంలో అందరూ ప్రశాంతంగా బ్రతికే రోజు ఆ దేవుడు మా అందరికీ కల్పిస్తాడు. మీలాంటి మూర్ఖులకి మరి దేవుడు అవకాశం ఇయ్యబోడు అనేసి నేను నిజంగా విశ్వసిస్తున్నాను. మీలాంటి వాళ్ళకి ఈ దేశాన్ని కట్టబెడితే గొడవలు మీ స్వలాభం కోసం, మీరు సంపాదించుకునే డబ్బుల కోసం మతాల మధ్య కులాల మధ్య చిచ్చులు పెడతా ఉన్నారు. కాబట్టి దేవుడు మిమ్మల్ని గెలవనీయడు. ఇట్లాంటి విషయాల్ని నా హిందూ సోదరులు, క్రైస్తవ సోదరులు, ముస్లింలు అందరూ అర్థం చేసుకొని ఇట్లాంటి వాళ్ళకి అవకాశం మనం ఎప్పుడు ఇవ్వద్దు. ఆ డబ్బులు కమ్ముడు పోవద్దు. 500కు 1000 రూపాయలకు మీ జీవితంలో ఎన్నో చూసారు, ఎంతో మందికి దాన ధర్మాలు చేసిండ్రు. వాళ్ళు ఇచ్చే 500 రూపాయలు, 300 రూపాయలు, 200 రూపాయలు, 1000 రూపాయలు మనకి దేనికి కావు. మనం వాళ్ళ డబ్బులు తీసుకొని అమ్ముడు పోయి వాళ్ళకు ఓట్లేదు. మన భారతదేశాన్ని ఎవరు సక్రమంగా నడిపిస్తారో అన్నదమ్ముల్లాగా, అక్క చెల్లెళ్ళలాగా వాళ్ళకి మనం గౌరవించి ఓట్లేసి గెలిపించాలని కోరుకుంటూ, రాబోయే కాలంలో కూడా ఏమైనా ఎన్నికలు ఉంటే మీరు మంచి డిసిషన్ తీసుకొని చేస్తారని తెలియజేస్తూ అందరికీ ప్రైజ్ లార్డ్. నమస్కారం.